అందరికీ నమస్తే అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓటమెరిగిన నాయకులు ఇద్దరు. బాలినేని వాసు గారు, ఆయన 6 సార్లు కంటెస్ట్ చేసి 4 సార్లు గెలిచినటువంటి పరిస్థితులు. అయితే 5 సార్లు కంటెస్ట్ చేసి 5 సార్లు కూడా గెలిచినటువంటి వ్యక్తి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు. నేడు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వటం జరిగింది. సరే, అంటే అన్నిసార్లు గెలిచారు కనుక ఇవ్వటం అనేది కాదు, కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా గెలుపు ఆయనదే అని చెప్పడంలో సందేహం లేదు. గొట్టిపాటి రవికుమార్ గారు ఒక గట్టి నాయకత్వమే కాదు, మనసున్న మనిషి అని కూడా అద్దంకి నియోజకవర్గంలో నిరూపించుకున్నారు. అందరిలాగా క్యాంపెయిన్లు చేయడం, అందరిలాగా డబ్బులు పంచడం, అందరిలాగా అబద్ధపు వాగ్దానాలు చేయడం అనేది కాదు, కానీ ముక్కుసూటిగా వెళ్తారు. ఎవరు ఏది అడిగినా కూడా కాదు అని అనరు. ఎవరు పార్టీతో నిమిత్తం లేదు, పార్టీతో పని లేదు. ఈ హెల్ప్ కావాలి, ఈ సహాయం కావాలని కోరిన ప్రతి ఒక్కరికి కూడా గొట్టిపాటి రవికుమార్ గారు గట్టిగా పనిచేస్తారు అనేది రాష్ట్రంలో, మరి ముఖ్యంగా జిల్లాలో ఒక పేరు అయితే మారు మోగిపోతా ఉంది. సో ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది కనుక ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా 4 సార్లు చేశారు. ఇప్పటికి అన్నీ ఎదురు దెబ్బలే తగినాయి అని చెప్పుకోవచ్చు. ఏ ప్రభుత్వం ఉంటే అది కొంచెం వ్యతిరేకతగా ఉండటం, ఆయన గెలవటం, గవర్నమెంట్ రాకపోవటం, అట్లాగా ఆయన పార్టీలు మారాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రజలు మాత్రం ఈయనకంటే సీనియర్ నాయకులు అద్దంకిలో చాలామంది ఉన్నారు, కానీ వారిని కొన్నాళ్ళకే వెగట అనేది వచ్చేసింది వారి మీద. కానీ గొట్టిపాటి రవికుమార్ అద్దంకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఇది 4 సార్లు అద్దంకిలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. ఒకసారి గతంలో మార్టూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కానీ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేసినప్పటికీ ఆయన మీద వెగటు అనేది అద్దంకి ప్రజల్లో కనిపించలేదు. మెజారిటీ కూడా గతంలో కంటే కూడా గెలిచే ప్రతిసారి కూడా పెంచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అనమాట. గతంలో 13,000, 12,000 మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు దాన్ని డబల్ చేస్తూ 25,000 మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది దట్ ఈజ్ గొట్టిపాటి రవికుమార్ అలియాస్ బుజ్జి అనే విధంగా నిజంగా రాష్ట్ర ప్రజలు ఊహించిన రేంజ్కి ఎక్కువగానే ఆయన యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా రవికుమార్ గారు చాలా సన్నిహితంగా ఉండేటువంటి పరిస్థితులు. వారి పెదనాన్నగారు కూడా గొట్టిపాటి హనుమంతరావు గారు మాజీ మంత్రివర్యులు, జడ్పీ చైర్మన్గా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఇది గొట్టిపాటి గారి రాజకీయ విశేషాలు. అయితే ఆయన గొట్టిపాటి గారికి అద్దంకి ఎమ్మెల్యేగా 4వసారి గెలిచి మంత్రి పదవితోటి అద్దంకి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. సో అలాంటి పార్టీ చూడకుండా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మనుషులు నాకు అవసరం అంటూ పనిచేసేటువంటి నాయకుడిని అద్దంకి ప్రజలు కలిగి ఉన్నందుకు చాలా సంతోషం. హ్యాట్స్ ఆఫ్ టు గొట్టిపాటి.